ఈ మేరీమాతని. ఇక్కడ ఈ మట్టిలోనే ఇగోండి అడుగులో అడుగేసి నడుస్తారు. ఏదైనా మొక్కుకుంటే అవుతుందంట, లేదంటే ఇగోండి మధ్యలో ఏదైనా మొక్కల మీద ఎంత లాంగ్ చూసారా ఆ చివరి వరకు. అదొక నమ్మకం జనాలకి. చూసారు కదా, ఇలా కూడా నడుస్తారు అన్నమాట. ఇదిగోండి ఇదొక్కటి చర్చ్. ఈరోజు రెండో రోజు మేము వచ్చాము. చూసారు కదా, తాజ్మహల్ లాగా ఉంది. చూసారు కదా, లోన మరియమ్మ కనబడుతున్నారు. మేరీమాత గుడిలోనంట. ఇప్పుడు నాకు కాల్ బాగాలేదు, కొంచెం ముడుకుల ప్రాబ్లము. అంటే మనం ఇలాంటి ముక్కని అక్కడ ఉండేలాడుతుంటుంది, అందులో వేయాలంట. ఇల్లు లేని వాళ్ళు తాళం కప్పులు కొని తాళాలు వేసి రెండు కిచెన్స్ ఇస్తారు, 2 తాళాలు ఇస్తారు. అందులో ఒక తాళం ఇందులో వేసి ఒక తాళం పట్టుకొని మనం జాగ్రత్తగా పెట్టి ఇల్లు కానీ మనకి ఏదైనా కట్టినట్టయితే అప్పుడు మళ్ళీ ఆ తాళం పట్టుకొని మనం వచ్చి ముక్కు తీర్చుకోవచ్చు. అలాంటి అది నిజంగా జరిగింది. అందుకే చాలా మంది మీకు ఆల్రెడీ నేను వీడియో తీసి ఇక్కడ మ్యూజియంలో కూడా ఇల్లులు కట్టుకున్నారు. ఇక్కడికి వచ్చి ముక్కు తీర్చుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది అలాగా ఇల్లులు పెట్టారంటే మహత్వం ఉందని మేము నమ్ముతున్నాం. మేము కూడా చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి చేస్తుంటే ప్లీజ్ మనకి ఎలా చెప్పండి. ఇదిగోండి ఇది గుడి. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇదిగోండి మనం అనుకొని గేట్లకి ఇలా తాళాలు వేసి ఒక తాళము మనం ఆ డిబ్బీలో పెట్టి ఒకటి డబ్బాలని అదే ఇంటికి పట్టుకొని వెళ్ళొచ్చండి. ఇంకా మా అమ్మగారు తీసుకున్నారు ఒకటి, మా ఆయన గారు నేను కలిపి ఇప్పుడు దానికి తాళాలు వేసి పెట్టాలంట.
సరే కదా ఒక తాళము ఎడుకెళ్ళు ఎడుకెళ్ళు ఒక తాళాలు ఇక్కడ వదలాలి. ఒక తాళాలు వంజీలు వంజీలు డిబ్బీలు డిబ్బీలు వేయాలి. పాలు ఉంది కదా మనకి మేరీమాతకి అభిషేకం చేయించే మనకి నీళ్ళు కావాలంటే ఇగోండి మన వల్ల ఖాళీ బాటిల్ కొనుక్కొని వెళ్తే అక్కడ మనకి ఇగోండి ఇక్కడ వాటర్ ఇస్తారన్నమాట. అది ఆలివ్ ఆయిల్ ఏంటంటారు దాన్ని సర్వ హోలీ వాటర్ అంటారు దాన్ని. అగోండి ఇక్కడ ఇస్తారన్నమాట. మన బాటిల్ మాత్రం మనం కొనుక్కోవాలి. ఇగోండిలో ఇస్తారు వాటర్ ఇక్కడ. ఇవ్వండి వెలిగిస్తారు వాటర్. మినరల్ వాటర్ లాగా ఉంది సేమ్ అయితే మాత్రం. హోలీ వాటరేనా?